ప్రతిపక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు. 10 రోజులుగా మురుగునీటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులు తీరుపై మండిపడ్డ సిపిఐ నేతలు. స్థానికులతో కలిసి తాళ్లవారి వీధిలో నిరసన. కౌంటింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించిన ఎన్నికల కమిషన్. మదనపల్లిలో వేడుక కన్యక పరమేశ్వర జయంతి వేడుకలు. ఉదయం సుప్రభాతం, పతవాష్కరణ, పాలాభిషేకం, పూర్ణాహుతి వైభవంగా నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణంలో వెలిసిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి మాత ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో ఉదయం సుప్రభాతం, పతాకావిష్కరణ, పాలాభిషేకం అనంతరం హోమాలు, నిత్య పూజలు నిర్వహించారు. వేద పండితులు వైభవంగా పూర్ణావతిని పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ సాయంత్రం అమ్మవారి పుష్ప పల్లకి సేవ వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ఓం ప్రకాష్, ఆర్యవైశ్య సంఘ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముగిసిన 4 రోజులు గడుస్తున్న ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు ప్రభాకర్, సుధాకర్లను ఫోన్లో పరామర్శించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలతో మాట్లాడి తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, టౌన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు నాదల విద్యాసాగర్, ఎస్ఐ మస్తాన్, పఠాన్ ఖాదర్ ఖాన్లు బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడు ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం వ్యక్తిగత పనుల మీద చెంబకూరు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఆవులపల్లికి వెళ్తున్న తనపై వైసీపీ కార్యకర్తలు ప్రసాద్, చక్రపాణి, రమేష్, సీనులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తమకు తమ కుటుంబ సభ్యులకు తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా, సీనియర్ నాయకులు బాబురెడ్డి అండగా ఉన్నారని తెలిపారు. నిన్న సాయంత్రం ఆవులపల్లికి చెందినటువంటి ప్రభాకర, సుధాకర మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొన్న తెలుగుదేశం పార్టీకి పనిచేశారనే ఉద్దేశంతో వైసీపీకి చెందినటువంటి ప్రసాద్ అండ్ టీం మా వాళ్ళను బెదిరించి రాయలతో గుద్దడం జరిగింది. చూడండి ఏ విధంగా ఇదంతా కుట్లు పడ్డాయో. మదనపల్లి నియోజకవర్గంలో ఇటువంటి సంఘర్షణలు ఎప్పుడు జరగల. వైసీపీ వాళ్ళు ఖబర్దార్, మీరేమో అనుకుంటున్నారేమో మా కార్యకర్తల జోలికి వస్తే
మదనపల్లి ఎవరిని కూడా వదిలిపెట్టాం. పార్టీలు 2 రోజులే, ఆ ఎలక్షన్ 2 రోజులకి పల్లెల్లో ప్రశాంతమైన వాతావరణంలో మీరు గలాట చేద్దామంటే ఎవరిని వదిలిపెట్టాం. రేపు ఏదైనా ఇంకా ఎవరికైనా కానీ మదనపల్లిలో కానీ ఎవడైనా కానీ వైసీపీ వాడు మా తెలుగుదేశం కార్యకర్తలను ఏమన్నంటే మీ ఇంటికి వచ్చి బట్టలు తీసుకొడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. మా కార్యకర్తలను మేము కాపాడుకుంటాం. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. న్యాయం చేయకపోతే ఎట్టి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని పెద్ద ఎత్తున దీన్ని మేము చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మౌనంగా ఉండండి. ఎందుకంటే మేము ఎంత విరవేగల మీ మాదిరిగా మేము తెలుగుదేశం పార్టీ 4వ తారీఖున అఖండ మెజారిటీ సాధించబోతున్నాం. మిమ్మల్ని మాత్రం ఎవరిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఆవులబల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం పుట్టి పెరిగినప్పటి నుంచి ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు. ఈసారి ఇటువంటి సంఘటనలు నియోజకవర్గంలో పలు పల్లెల్లో చోటు చేసుకున్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఏం సంకేతాలు పంపాలనుకున్నారు? పచ్చటి పల్లెల్లో విద్వేషాలు సృష్టించి వాళ్ళకే గొడవలు పెట్టొచ్చాలనే ప్రయత్నాల్ని తక్షణం మానుకోవాలి. నేను వీళ్ళ మీద అయితే ఎవరు దాడి చేశారో వాళ్ళకి నిర్భయంగా చెప్తున్నాను, ఒకవేళ మేము కూడా ప్రత్యక్ష దాడిని పాల్పడితే ఆ పన్నుల పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. పచ్చటి పల్లెల్లో ఉద్దేశాలు సృష్టించడానికి వైఎస్ఆర్సీపీ ముఖ్యమైన నాయకులు నేను ఒకటే వినియోగిస్తున్నాను, తక్షణం మీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టకపోతే రేపటి దినం ప్రత్యక్ష దాడులుగా మా కార్యకర్తలు పాల్పడితే దాని ముఖ్య కార్యకర్తలు మీరే అవుతారు, దాన్ని ముసుగొల్పుకున్న వాళ్ళు కూడా మీరే అవుతారు. పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళని తక్షణం అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో కానీ అరెస్ట్ చేసి వాళ్ళకి న్యాయం చేయకపోతే ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తాము. మేము పోలీస్ డిపార్ట్మెంట్ని ఈ నియోజకవర్గంలో ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారికి, పచ్చటి పల్లెల్లో ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ మీద ముక్కుబాధ మోపాలి. అటువంటి వారికి గ్రామ బహిష్కరణ కూడా చేయాలని చెప్పి నేను పోలీస్ అధికారులను వినియోగిస్తున్నాను. ఇంకొకసారి కానీ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను హెచ్చరిస్తున్న మండలం మాలేపాడు పంచాయతీకి చెందిన ఆవులపల్లిలో ఉన్న వైసీపీ నాయకులు, మా తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీకి గత నెల రోజుల నుంచి పార్టీ కోసం పనిచేసినందుకు మాలేపాడులో మెజార్టీ వైసీపీకి రాదు అని తెలుసుకొని చాలా క్రూరమైన దాడి చేశారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే మదనపల్లి నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు మెయిన్ మాలేపాడు రూరల్ మండలాలు ఎప్పుడూ జరగలేదు. చాలా పద్ధతిగా ఉండేవాళ్ళు మాలేపాడు పంచాయతీ, ఆవులపల్లి కానీ ఆ చుట్టుపక్కల పల్లెలన్నీ. దయచేసి ఈ ఎవరు దాడి చేస్తారో ప్రసాద్ అండ్ టీం 9 మందికి తక్షణం అరెస్టు చేసి రిమాండ్కి పంపించాలా. అదేవిధంగా చాలా వరకు రక్త గాయాలు తీవ్రంగా అయినాయి. 307 అటెంప్ట్. నా పేరు సుధాకర్, చెమ్మూరు నుంచి ఎగూడిపోతానికి యూసర్ క్యాండిడేట్లు వచ్చి వాళ్ళ మనుషులు నా దగ్గర ఉన్నారని నాతో ఉంటే ఏమైంది అని అడిగిందానికి నుంచి కొట్టినారు. ఎవరు దాడి చేశారు? ప్రసాద్, చక్రపాణి, వెంకటేష్, శ్రీనివాసు, రమేష్. దేంతో కొట్టారు? వాళ్ళతో కట్టుతో పోతుంటే అదృష్ట మా తమ్ముడు ఉన్నాడు. అది నన్ను డబ్బేసి నడికి మీద కాలేజ్ చూపినారు కనుక ఎవరు? మా తమ్ముడు ఈరోజు అడగకుండా మా తమ్ముడు మేము వైపు నన్ను కొట్టినారు. ప్రసాద్, వెంకటేష్, చక్రపాణి, శ్రీనివాసులు, రమేష్ 5 మంది. మీ ఊరు వాళ్ళేనా? వాళ్ళు మా ఊరే. మళ్ళీ మేము వాళ్ళు గడ్డ వాళ్ళు చెప్పి బాధ అయిపోయినారు వాళ్ళంతా. మళ్ళీ మనకు టైం పెట్టేసాము రామస్వామి. కేంద్ర ఎన్నికల సంఘంతో ఏపీ సిఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా సమావేశం ముగిసింది. దాదాపు 55 నిమిషాల పాటు సమావేశం కొనసాగింది. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసపై వారిద్దరూ ఈసీకి వివరాలు అందజేశారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగలబెట్టడాన్ని ఎందుకు ఆపలేకపోయారని ఈసీ నిలదీసింది. హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఇక ముందు ఎలాంటి గొడవలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రత పటిష్టం చేయాలంది. కౌంటింగ్ డే రోజున ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే వీరిపై తదుపరి చర్యలు ఎలా ఉంటాయో తెలియాల్సి ఉంది. ఈసీతో భేటీ తర్వాత ఏపీ సీఎస్, డీజీపీలు ఢిల్లీ పర్యటన ముగించుకుని విజయవాడకు బయలుదేరారు. మదనపల్లి పట్టణ నడిబొడ్డున ఉన్న తాళ్లవారి వీధిలో మురికినీటి కాలువలు మూసుకుపోయి మురికి నీరంతా చేరడంతో ఇళ్లలోకి పోవడానికి కూడా స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని, 10 రోజుల నుంచి ఉన్న మురికి నీటిని తొలగించడంలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, మదనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోపు కృష్ణప్ప, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ ఆరోపించారు. మదనపల్లి పట్టణంలో మున్సిపల్ శానిటేషన్ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. పెదవారు సెంటు భూమి ఆక్రమిస్తే ఆగమేఘాల మీద పోయి తొలగించే మున్సిపల్ అధికారులకు పట్టణంలో మురికినీటి కాలువలపై నిర్మించిన నిర్మాణాల జోలికి పోవడానికి భయపడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మురళి, ఎంవి రమణ, ఖాదర్ బాషా, అంజద్ బాషా, బాలాజీ, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. మురికి నీళ్లు చేరి 10 రోజులైంది. కనీసం మున్సిపల్ అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. దీనికంతా కారణం దీనికి సంబంధించినటువంటి కాలువలు కబ్జా కావడమే. ఈరోజు మినర్వాకు సంబంధించినటువంటిది మొత్తం కాలువ ఉంది. ఆ కాలువను ఆక్రమించి భవనం కట్టేయడం వల్ల నీళ్లు మొత్తం ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఇండ్లలోకి వచ్చేస్తున్నాయి. కనీసం సంసారాలు కూడా లేని పరిస్థితి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించిన తెదేపా అభ్యర్థి షాజహాన్ బాషా. తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు. 10 రోజులుగా మురికినీటిని తొలగించకుండా నిర్లక్ష్యం వహిస్తున్న మున్సిపల్ అధికారులు తీరుపై మండిపడ్డ సిపిఐ నేతలు. స్థానికులతో కలిసి తాళ్లవారి వీధిలో నిరసన. కౌంటింగ్ సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టాలని సూచించిన ఎన్నికల కమిషన్. మదనపల్లిలో వేడుక కన్యక పరమేశ్వర జయంతి వేడుకలు. ఉదయం సుప్రభాతం, పతవాష్కరణ, పాలాభిషేకం, పూర్ణాహుతి వైభవంగా నిర్వహణ. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.